ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల ఢిల్లీ చల్లో మార్చి వాయిదా. ప్రజావానికి 1203 దరఖాస్తులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై చర్చ. నేడు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. జగన్ పై పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి. కనీస మద్దతు ధరతో సహా పలు డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ చలో పాదయాత్రకు ప్రస్తుతానికి విరామం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ చలో మార్చి ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. దీంతో గత 2 రోజులుగా రైతుల ఆందోళనకు బ్రేక్ పడింది. ఢిల్లీ చలో మార్చిను ఫిబ్రవరి 29వ తేదీకి వాయిదా వేసినట్లు కౌనారిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. తదుపరి వ్యూహంపై 29న నిర్ణయం తీసుకుంటామని, ఫిబ్రవరి 24న క్యాండిల్ మార్చి చేపడతామని, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని శుక్రవారం 1203 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుండి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ ఆర్జీలను స్వీకరించారు. వారి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆమె వారికి భరోసా ఇచ్చారు. గురుకులాల్లో చేపట్టిన నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని అభ్యర్థులు ప్రజావాణిలో దివ్యా దేవరాజన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, మొదటగా పై స్థాయి టీఎల్జేఎల్ నుంచి కింది స్థాయి పీజీటీ, టీజీటీ వరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థులు దివ్యా దేవరాజన్ను కోరారు. సిట్టింగ్ శాసనసభ్యురాలు లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు చర్చనీయాంశంగా మారింది. సభ్యులు ఎవరైనా మరణిస్తే 6 నెలలలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని నిబంధన ఉంది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 15 రోజుల్లో వెలువడిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహణ సాధ్యమా కాదా అన్న విషయంపై స్థానికంగా తర్జన భర్జనలు పడుతున్నాయి. లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఈపాటికి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించిన సంగతి విదితమే. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నుంచి రాష్ట్ర సీఈఓకు కంటోన్మెంట్ సీట్ ఖాళీ అయ్యిందంటే అధికారికంగా సమాచారం పంపడం, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల కార్యాలయానికి ఈ సమాచారం అందాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఏపీ శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి పోటీ చేయనున్నారు. రవీంద్రనాథ్ టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తే తానక్కడ పోటీ చేస్తానంటూ గతంలో పలుమార్లు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి రవీంద్రనాథ్ బరిలో దిగనుండడం గమనార్హం. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పనిచేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ 5గురితో కూడిన లిస్టును విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన సీట్లు తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పడడం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పనులు పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పనులు దిగించింది. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయని మీ అందరికీ తెలిసింది. అందుకని ఆ పొత్తు ఎట్లా వెళ్ళిపోతున్నాం ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలియజేస్తారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 98 స్థానాలు ప్రకటించగా ఇందులో టీడీపీకి 94, జనసేనకు 5 స్థానాలున్నాయి. జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరొక వ్యాలీ, సిరివేరి దొన్నుదొర, పాయకారావుపేట, వంగలపూడి అనిత, నర్సీపట్నం, చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని, యనమల దివ్య, పెద్దాపురం, నిమ్మకాయల చినరాజప్ప, ఆనపర్తి, నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం, డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, బండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి
మంతెన రామరాజు, తణుకు అరిమెల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూర్ కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసారథి, గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగంట రాము, పెడన కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు భూమిపల్ల రవీంద్ర, వేలూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగని సత్యప్రసాద్, బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎరిక్షన్ బాబు, పరచూర్ ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోల్ దామర్దల్ జనార్దన్ రావు, కొండేపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ జనసేన ఎప్పుడు టీడీపీ అనుబంధ పార్టీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జనసేన పోటీ చేసే 24 సీట్లలో చంద్రబాబు అభ్యర్థులే ఉంటారని తెలిపారు. తాను పోటీ చేసే స్థానంపై కూడా పవన్ కు క్లారిటీ లేదన్నారు. పవన్ అభిమానులంతా ఒకసారి ఆలోచించాలని పేర్కొన్నారు. 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆ రోజు తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి, ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత రాష్ట్రంలో పొత్తులపై తమ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీ జనసేనతో పొత్తులో ఉండి సీట్లు సర్దుబాటు చేసుకుంటాయని వెల్లడించారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెప్తామన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగే సమావేశంలో ఓటర్ను బూత్ వరకు తీసుకురావడానికి చేపట్టాల్సిన పనులపై చర్చించనున్నట్లు పురంధేశ్వరి వివరించారు. ఏదైతే దొంగ ఓట్లకి సంబంధించినటువంటి ఆందోళన ఉన్నదో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కూడా ఉల్లంఘిస్తారనేటువంటి భావన చాలా గట్టిగా మా అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే నిన్న మొన్న కూడా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో
వాలంటీర్సు ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని. బూత్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజు స్వామివారికి దివ్య విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ముందుగా ఆలయంలో స్వామివారికి అభిషేకము, అర్చనలు, ఆరాధన నిర్వహించారు. అనంతరం విద్యుత్ దీపాలతో రకరకాల పూలతో అలంకరించిన దివ్య విమాన రథంలో కళ్యాణ నారసింహుడు, అండాల్ అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి సేవను ఆలయంలో వెంచేశారు అర్చకులు. నేటి కార్యక్రమాలతో స్వామివారి దివ్య విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. రేపు స్వామివారికి మహాపూర్ణాహుతి, చక్రతీర్థము నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరారు అర్చకులు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చటర్జీ ప్రశ్నించారు. పాతబస్తీలో ఎంఐఎం ప్రజాప్రతినిధులు రాష్ట్ర గ్రేటర్ బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగినా నిర్ణయించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలని పాతబస్తీకి ఎందుకు చేరడం లేదని నిలదీశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పాతబస్తీని అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని తెలుస్తుంది. పాత నగరం రోడ్లు, డ్రైనేజీ పరిసరాల అభివృద్ధి చూసి శుభ్రపరచడం, పాతబస్తీ అభివృద్ధిని మెరుగుపరిచి పాతబస్తీ చారిత్రకతను చాటి చెప్పాలన్నారు. పాతబస్తీ అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదని, పాతబస్తీలో ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు తొలగించి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని తెలిపారు. గట్టిగా ఒత్తిడి చేసి ₹1 కూడా పాత బస్తీ డెవలప్మెంట్కి తీసుకోలేదు. అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ కార్పొరేటర్లు కానీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా పాత బస్తీ మొత్తం కూడా డెవలప్మెంట్ కావడం లేదు. మీరు డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మా పాత బస్తీకి నిధులు చేయండి. పులిపుదిశ డెవలప్మెంట్ అథారిటీని ఏదైతుందో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి, పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ని, పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థను, పూర్తి స్థాయిలో ఉద్యోగులను నింపండి, మనకి నిధులు తీయండి అనేటువంటి విషయాన్ని చెప్పలేదు, నిలదీయలేదు. వాళ్ళు కేవలము ఆషామాషిగా 6 నెలల 7 నెలలు 8 నెలల తర్వాత మీటింగ్ అయితే దాంట్లో దీని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ముందుగా ఏదైతుందో ఒక రివ్యూ మీటింగ్ ఏదైతుందో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టండి. మీరు అదేవిధంగా ఇంతకుముందు తయారు చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి సిటీ డెవలప్మెంట్. రైతుల దిలీచల్లో మార్చి వాయిదా. ప్రజావానికి 1203 దరఖాస్తులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై చర్చ. నేడు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. జగన్పై పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.